వనపర్తి జిల్లాలోని ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్లో కాంగ్రెస్ నేతలు సమావేశమయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆర్గనైజేషన్ ఇన్ఛార్జ్ జట్టి కుసుమ్ కుమార్, నాగర్ కర్నూలు పార్లమెంటు టీపీసీసీ కార్యదర్శి కొండేటి మల్లయ్య హాజరయ్యారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా కాంగ్రెస్ కంచుకోట అని జిల్లా కాంగ్రెస్ ఆర్గనైజేషన్ ఇన్ఛార్జ్ జట్టి కుసుమ్ కుమార్ తెలిపారు. వైఎస్ఆర్ హయాంలో పాలమూరు కాంగ్రెస్కు ఎక్కువ సీట్లు వచ్చాయని గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీకి అఖండ విజయం సాధించిందన్నారు. 15-20 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీకి సైనికులుగా పనిచేసిన వారికి అధిష్టానం అగ్రతాంబూలం ఇస్తుందన్నారు. ఉమ్మడి జిల్లాలకి ఒక్కొక్క జిల్లాకు ఒక సీనియర్ నాయకుడిని, ఆర్గనైజేషన్ బ్యాక్గ్రౌండ్ ఉండి సంస్థాగతంగా అనుభవం ఉండి సంస్థాగత నిర్మాణాని కోసం సమయం కేటాయించి దిశానిర్దేశం చేయగలిగిన వాళ్ళని కొందరిని మాకు ఈ బాధ్యతలు ఇవ్వడం జరిగింది. ఇంతకుముందు మల్లయ్య గారు, రాయన్ ప్రసాద్ గారు చేసినట్టు నేను చాలా రాష్ట్రాల్లో ఇన్ఛార్జిగా కూడా పనిచేస్తున్నాను. ఏఐసిసి స్థాయిలో కర్ణాటక ఇన్ఛార్జిగా చేశాను. ముఖ్యంగా ఈ పాలమూరు అనేది కాంగ్రెస్ పార్టీ కంచుకోట. 2004లో కానీ 2009లో కానీ రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో 2 సార్లు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో రావడం మనం వచ్చినప్పుడు కూడా ఎక్కువ శాతం ఎమ్మెల్యేలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా పాలమూరు నుంచి దక్షిణ తెలంగాణలో ఎక్కువ వచ్చినాయి. ఇప్పుడు ఈ టైంలో కూడా కేసీఆర్ యొక్క అహంకారంతో పూరిత అతని రాజకీయాల్ని, అతని యొక్క నిరంకుశ వాదాన్ని పాలమూరు బిడ్డలు సమర్థంగా తిప్పికొట్టు బ్యాక్గ్రౌండ్ అనుభవం ఉన్న పాత కాంగ్రెస్ వాళ్ళకి పార్టీ పదవులు దక్కుతాయి. జిల్లా కాంగ్రెస్ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్